మీకు ఓపికుండాలే గాని ఎక్కువ రేటు పెట్టి బయట కొనే పనే లేదండి. చాలా తక్కువ ఖర్చుతో గంటంటే గంటలో అయిపోతుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతదండి ఈ రొయ్యల పచ్చడి. తడి తగలకుండా పెట్టండి, 3 నెలల గ్యారంటీ ఉంటుంది. అయినా మనం 3 నెలలు ఉంచుతామేంటి, వారంలో లేపేస్తాం కదా. మంచి సైజు ఉన్న రొయ్యలు తెచ్చుకోండి. తల తోక అందులో ఉన్న నరం తీసేసి ఉప్పు పసుపేసి రొయ్యల్లో నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉడికిచ్చి పక్కన పెట్టండి. ఇప్పుడు కామెంట్స్ ఓపెన్ చేశారనుకో, దాంట్లో ఫస్ట్ కామెంట్ లో కొన్ని మసాలాలు ఉంటాయి. ఈ మసాలాలన్నీ మాడకుండా డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో నూనేసి బాగా మరిగిచ్చేయకూడదు. లైట్ గా అలా వేడెక్కింది అన్నప్పుడు ఉడకబెట్టిన రొయ్యలు కూడా వేసుకొని సన్న మంట మీద మంచి రంగు వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టండి. ఇంకా నూనె అవసరం లేదండి. అదే నూనెలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వెంటనే ఉడకబెట్టి వేపుకున్న రొయ్యలు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అలా వేపేసి కిందకి దించేయండి. ఇప్పుడు మన టేస్ట్ కి సరిపడగా ఉప్పు కారం ఇందాక రెడీ చేసుకున్న గరం మసాలాలు వేసి బాగా కలిపేసి చల్లారబెట్టాలండి. చల్లారిన తర్వాత మాత్రమే 2 నిమ్మకాయల్లోంచి తీసుకున్న రసం పిండేసి కలపండి. అంతే. చాలా మంది పచ్చడి పొయ్యి మీద ఉంచి ఉప్పు కారాలు ఎత్తారండి. అలా చేశారంటే పచ్చడి పాడైపోద్ది, చేదొచ్చేస్తుంది. గ్యారంటీగా కిందకి దించి మాత్రమే వేయండి. నేనైతే ఆగలేక వెంటనే తినేశాను. మీరైతే ఒక రోజు నిలవ పెట్టుకుని తిన్నారంటే అదిరిపోతుంది. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.